హలో ఆస్పిరెంట్స్ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో, ఫస్ట్ నేనైతే చెక్‌లిస్ట్ రెడీగా ఉంది నాది. ఫస్ట్ టాపిక్ వచ్చేసి యూనిటరీ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ దెన్ తెలంగాణ మూవ్‌మెంట్ 1 క్లాస్ థర్డ్ ఫస్ట్ టు సెకండ్ జాన్వరి వరకు కరెంట్ అఫైర్స్. సో, కరెంట్ అఫైర్స్ గురించి నన్ను ఒక క్వెషన్ అడిగారు. ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారని. నోటిఫికేషన్ ఎప్పుడొస్తదో తెలీదు కాబట్టి నేనైతే ఇంతకుముందుది మొత్తం వదిలేసి ఫస్ట్ ఈ 2025 జాన్వరి 1 నుంచయితే స్టార్ట్ చేశాను. లాస్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంత టైం వరకు చదువుకోవాలి ఏంటి అనేది ప్లాన్ చేసుకుంటాను. ఫోర్త్ టాపిక్ వచ్చేసి అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ టు నేషనల్ ఇన్కమ్. ఈ 4 అయితే ఈ రోజుకి రాసుకున్నాను. నాది ఆల్రెడీ యూనిటరీ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో, డన్ విత్ 1 స్లాట్. సో, ఇప్పుడు ఇంకా 3 స్లాట్స్ ఉన్నాయి. అప్రాక్స్ నైట్ 12 అయిపోతది ఇంకా. సో, ఇప్పుడు నేను కొన్ని కమెంట్స్‌కి ఆన్సర్ చెప్పబోతున్నాను. రీసెంట్‌గా నన్ను అడిగిన క్వెషన్ ఏంటంటే, షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి. బేసిక్‌గా నేను షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేయను. ఎందుకంటే నేను గ్రూప్స్ అన్నిటికి ప్రిపేర్ అవుతున్నాను. గ్రూప్ 1ని కూడా మైండ్‌లో పెట్టుకొని చూస్తే గనక షార్ట్ నోట్స్ అనేది పెద్దగా యూజ్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు డెప్త్‌గా అడుగుతున్నాడని చెప్పాను కదా! తెలంగాణ మూవ్‌మెంట్‌లో ఎవరెక్కడ ఏం మాట్లాడారు ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి షార్ట్ నోట్స్ వల్ల మనకు చాలా పాయింట్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటది కాబట్టి నేను షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేయను. లాంగ్ నోట్స్ ఒకటి రాసుకొని దాంట్లో నాకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపించినయి మాత్రం నేను హైలైటర్‌తో హైలైట్ చేసుకొని పెట్టుకుంటాను. సో దట్ నేను ఆ పాయింట్‌ని మిస్ అవ్వకుండా ఉండడానికి షార్ట్ నోట్స్ అనేది అయితే ప్రిపేర్ చేయను. కావాలంటే మీకు చూపిస్తాను నేను ఎంత డీటెయిల్‌గా రాసుకుంటున్నానో. యాక్చువల్‌గా నేనైతే షార్ట్ నోట్స్ అయితే ప్రిఫర్ చేయట్లేను. సో, నాకు తెలీదు ఎలా ఏంటి అని చెప్పేసి. నాకు ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అనిపిస్తది కాబట్టి నేను ఏ పాయింట్ వదిలేసి షార్ట్ నోట్స్ అయితే రాయలేకపోతున్నాను. సో, ఇలా రాసుకుంటాననమాట. రైజ్ ఆఫ్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఏంటి, వెట్టి బఘేలా సిస్టమ్, ఎమర్జెన్సీ ఆఫ్ మనీ లెండర్స్, నాగోవడ్డీ సిస్టమ్ అంటే ఏంటి, హుక్కి మాలికానా ట్యాక్స్ అనేసి మీకు ఒక క్వెషన్ అడిగాను కదా! సో, ఇదొచ్చేసి టాడీ వర్కర్స్‌కి ఏస్తారనమాట. రాపాక వెంకటరామచంద్రారెడ్డి గురించి. ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఈ ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ కోర్స్ ఆఫ్ ఆర్మ్స్ స్ట్రగుల్ ఇవన్నీ ఎందుకు రాసుకుంటున్నానంటే, ఒకవేళ మనకి గ్రూప్ 1లో మెయిన్స్ ఎగ్జామ్స్‌లో రాయడానికి కూడా బావుంటది కాబట్టి, ఆయన ఎలా అయితే చెప్పాడో డీటెయిల్‌గా అంటే ఆబ్జెక్టివ్స్, కన్క్లూజన్ అవన్నీ రాసి పెట్టుకున్నాను. ఎందుకంటే లాస్ట్ మినిట్‌లో మనకి ఇవే చాలా హెల్ప్ అవుతాయి. ఇప్పటి నుంచే నేర్చుకున్నామనుకోండి, ఆ టైంలో మనకి ఎక్కువ కష్టపడక్కర్లేదు కాబట్టి. సో, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ పాలకుర్తి కాన్స్పిరసీ కేస్ ఏం జరిగింది? ఎలా జరిగింది? స్టోరీ లాగా రాసుకున్నాననమాట. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ లైక్ చెప్పాను కదా! ఎంతమంది అరెస్ట్ చేశారు అంటే 12 పర్సన్స్. దాంట్లో 3 ఇంపార్టెంట్ మెంబర్స్ ఎవరు అంటే చిట్యాల నరసయ్య అండ్ హిస్ సన్స్ వచ్చేసి సోమయ్య, లచ్చయ్య. చాకలి ఐలమ్మని చిట్యాల ఐలమ్మ అని కూడా అంటాం. సో, ఆమె ఎన్ని ఎకరాలు తీసుకుంది లీజ్‌కి అని అడిగాను కదా! 4 ఎకర్స్ తీసుకుంటది. ఇలాంటి క్వెషన్స్ కూడా అప్పుడప్పుడు అడిగే ఛాన్స్ ఉంటది. చెప్పలేం కాబట్టే మీకా క్వెషన్ ఏసాను. సో, ఎవరి దగ్గర తీసుకుందంటే మల్లంపల్లి ముక్తేదార్ నుంచి అండ్ ఉత్తమరాజు రాజు నుంచి తీసుకుందనమాట. దొడ్డి కొమరయ్య డెత్ గురించి ఇలా మొత్తం డీటెయిల్‌గా రాసుకుంటాను నేను. ఎక్కడ మీకు షార్ట్‌గా కనిపించదు. ఎంత ఇన్ఫర్మేషన్ దాని నుంచి రాగలుగుతదో అంత ఇన్ఫర్మేషన్ అయితే రాసుకుంటాను నేను. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎవరితో ఫాట్ చేశారు, ఎంతమంది చాకలి ఐలమ్మ 50 గూన్స్ అంటే 50 రౌడీస్‌తో అయితే ఆడింది. ఇలా అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మిస్ అవ్వకుండా రాసుకుంటున్నాను నేను. ఈ మధ్య మెయిన్ పాయింట్స్ ఎగ్జామ్స్‌లో ఇవ్వట్లేడు. మొత్తం డీటెయిల్‌గా ఇస్తున్నాడు కాబట్టి ఇలా రాసుకుంటున్నాను. ఐయామ్ నాట్ అగైన్స్ట్ ఎనీథింగ్. అంటే షార్ట్ నోట్స్ రాయకూడదు అని నేను చెప్పట్లేను. బట్ నేను ప్రిఫర్ చేసేది లాంగ్ నోట్స్ అని మాత్రమే చెప్తున్నాను అంతే. కొన్ని బుక్స్ గురించి కూడా అడుగుతున్నారు. బుక్స్‌కొస్తే గనక నా దగ్గర ఇంకా రాలేదని చెప్పాను కదా! సో, నేను బుక్స్ అయితే ప్రిఫర్ చేయట్లేను రైట్ నౌ. అన్నీ నేను టాపిక్ వైస్‌గా చదువుకుంటూ ఎళ్తున్నాను. పాలిటిక్స్ సంబంధించి మాత్రం నేను 'లక్ష్మీకాంత్' బుక్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే దాంట్లో కొంచెం సింప్లిఫైడ్ వర్డ్స్ ఉంటాయి అండ్ డీటెయిల్డ్‌గా ఉంటది. అండ్ ఎకానమీకొస్తే ఎలా చదవాలి అని ఒక సిస్టర్ అడిగారు. సో, ఎకానమీ గురించి చూస్తే గనక ఎకానమీలో ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ అనేది కంప్లీట్ చేసుకోండి. అంటే బేసిక్‌గా వాట్ ఈస్ వాట్ అసలు డెమోగ్రఫీ అంటే ఏంటి? దాంట్లో ఏముంటాయి? జీడీపీ అంటే ఏంటి? ఎన్ఎన్‌పీ అంటే ఏంటి?
నేషనల్ ఇన్‌కమ్ అంటే ఏంటి? ఇవన్నీ టాపిక్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత సర్వేస్ పైన ఎక్కువ మనం కాన్సంట్రేట్ చేయాల్సి ఉంటది. ఎకనామిక్ సర్వేస్ పైన అండ్ ఆల్సో సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ ఏదైతే ఉందో దానిపైన అవన్నీ చదువుకుంటూ ఎళ్ళాలి. అండ్ బడ్జెట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎకానమీలో. దేనికి ఎంత బడ్జెట్ అనేది అయింది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఏం నడుస్తుంది. తెలంగాణ మూవ్‌మెంట్ గురించొస్తే గనక నేను ఓన్లీ దాంట్లో కొన్ని వీడియోస్ చూసాను కాబట్టి సమ్ ఎక్స్‌వైజెడ్ ఛానెల్ గురించి చెప్పాను. అండ్ ఇంకా చాలా ఛానెల్స్ ఉన్నాయి. ప్రతి ఛానెల్‌లో తెలంగాణ మూవ్‌మెంట్ అనేది చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుంది. సో, మీ ఇష్టం ఉన్న సార్‌ని ఫాలో అవ్వండి. ఏ సార్ చెప్తున్నారు, ఎంత చెప్తున్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు. నువ్వు ఎంత గ్రాస్ప్ చేసుకుంటున్నావు అండ్ ఎంత నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నావు, మళ్ళీ దాన్ని ఎంత రివిజన్ చేస్తున్నావు అన్న దాన్ని బట్టి ఉంటది. స్టోరీ లాగా చెప్తారు. స్టోరీ అనేది ఓకే. పర్లేదు. బట్ నువ్వు ఒక్కరి క్లాస్ పైన డిపెండ్ అవ్వకుండా 2, 3 క్లాసెస్ అయితే విను. అట్లయితేనే నీకు ఏమైనా పాయింట్స్ మిస్ అయితే గనక అక్కడ నీకు సేఫ్ అయిపోతావు. ఎందుకంటే అందరూ ఎవరో ఒకరు బాగా చెప్తారు కదా! వాళ్ళదే వినడానికి ట్రై చేస్తారు. ఎవరైతే బోరింగ్‌గా చెప్తారో వాళ్ళ దగ్గర ఎక్కువ కంటెంట్ ఉంటది. బట్ స్టిల్ మనకి అర్థమయ్యేలా అంటే ఇంట్రెస్టింగ్‌గా చెప్పేవాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళది చాలా మంది ప్రిఫర్ చేస్తారు. బట్ మీరు ఒక ఇద్దరు, ముగ్గురు క్లాసెస్ వినడానికి ట్రై చేయండి. వాళ్ళెలా చెప్తున్నారు, వీళ్ళెలా చెప్తున్నారు, ఏమైనా డిఫరెన్స్ ఉందా, కొత్త పాయింట్స్ ఏమన్నా వస్తున్నాయా అని చెప్పేసి మీకు రివిజన్ అవుతది. అండ్ కొత్త పాయింట్స్ ఏమన్నా ఉంటే అవి కూడా వస్తాయి కాబట్టి ఇలా ట్రై చేయండి. ఎవరైతే నా వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి కింద నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. వాట్సాప్ ఛానల్‌లో అయితే ఫాలో అవ్వచ్చు. లాస్ట్ వీడియోలో 5 క్వెషన్స్ ఇచ్చాను. బట్ ఎవ్వరు ఆన్సర్ చేయలేదు. ఐ డోంట్ నో వై. ఒకవేళ మీకు తెలిస్తే గనక స్టిల్ ఆన్సర్ చేయండి. అలా ఆన్సర్ చేయడం వల్ల మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతది. అండ్ మీరు ఆ క్వెషన్ కోసం రీసెర్చ్ చేస్తారు కదా! దాంట్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ అవుతది కాబట్టి. అండ్ ఈ వీడియోలో కూడా లాస్ట్‌లో నేను ఒక 5 క్వెషన్స్ అయితే మీకు ఇవ్వబోతున్నాను. సో, లాస్ట్ వరకు వెయిట్ చేయండి. ఇక సెకండ్ స్లాట్ స్టార్ట్ చేసాం. సో, నా మార్నింగ్ అయితే చర్లపల్లి టెర్మినల్‌తో స్టార్ట్ అయింది. దాని తర్వాత డిఫరెన్సెస్ బిట్వీన్ ధరణి అండ్ భూభారతి అయితే చూసాను. ఎర్లీ మార్నింగ్ న్యూస్ చూడడం వల్ల మనకు తెలియకుండానే మనకు కొంచెం నాలెడ్జ్ అనేది పెరుగుతది. అండ్ మార్నింగ్ చూసినవి మనం చాలా రోజుల వరకు గుర్తుపెట్టుకుంటాం. ఫస్ట్ స్లాట్‌కి నాకు చాలా బోర్ కొట్టేయడం స్టార్ట్ అయింది. అసలు ఒక్కరోజు గ్యాప్ ఇచ్చాను నేను సండే రోజు. రివిజన్ కొంచెం చేసి ఆ తర్వాత ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ అటెండ్ అయ్యాను. సో, ఆ గ్యాప్ వల్ల నాకసలు ఇంట్రెస్ట్ పోయింది చదవాలని చెప్పేసి. బట్ ఎలాగో అలా మళ్ళీ ఇంట్రెస్ట్ తెచ్చుకొని కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏదైతే ఉంటాయో అంటే ఈజీ టాపిక్స్ లాగా ఏమైనా ఉంటాయో అవి తీసుకొని ఒక మంచి కప్ చాయ్ పెట్టుకొని కూర్చున్నాను. ఆ తర్వాత రివిజన్ చేశాను బోర్ కొట్టకుండా. అండ్ ఆల్రెడీ తెలిసినాయే కాబట్టి ఆన్సర్ చేయడానికి నాకు నేనే ఇట్లా ఈ క్వెషన్‌కి ఏంటి ఆన్సర్, ఈ క్వెషన్‌కి ఏంటి ఆన్సర్ అని మాట్లాడుకుంటూ ఉన్నాననమాట. ఆ తర్వాత పాలిటీలో పెండింగ్ వర్క్స్ ఉంటే అవి కంప్లీట్ చేసుకొని డిన్నర్ వచ్చేసి మ్యూస్లీ తిన్నాను. ఎందుకంటే లైట్‌గా ఉంటది కాబట్టి. ఆ తర్వాత ఒక 2 అవర్స్ అయితే వాక్ చేశాను. ఈసారి 1 అవర్ ఎక్కువ వాక్ చేశాను. ఆ తర్వాత నా స్లాట్ ప్రకారం అయితే కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేశాను. 1 అండ్ 2 జనవరి కరెంట్ అఫైర్స్. క్వెషన్స్ ఆఫ్ ద డే. రాష్ట్రపతికి ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు? ఏ కారణం చేత రాష్ట్రపతి తొలగించబడతాడు? అండ్ థర్డ్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు చనిపోయిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఫోర్త్ క్వెషన్ టెన్యూర్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. అండ్ ఫిఫ్త్ క్వెషన్ ప్రైమ్ మినిస్టర్‌ని తొలగించే హక్కు ఎవరికి ఉంటుంది? సో, ఈ క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. And that's it for the day, guys. If you like this video, don't forget to like, share, subscribe. Thank you. Namaskaram.